తగ్గిస్తే అది 35,000 కోట్ల రూపాయలు మిగులవుతుందట సార్ కేంద్రానికి, నేను చదివిన దాని ప్రకారం. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే వాస్తవానికి ఉన్న వాటా ఇప్పుడు 42%, 41 కాదు. అవును సార్. అయితే 1% జమ్మూ కాశ్మీర్ కేటాయించడం వల్ల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయాక దానికి ప్రత్యేకంగా 1% కేటాయించారు. అందువల్ల మిగిలింది 41% అయింది. ఇది 14th ఫైనాన్స్ కమిషన్ వరకు 32% ఉండే. 2015లో అమల్లో 14th ఫైనాన్స్ కమిషన్ దాన్ని 42% పెంచింది. 32% నుంచి 42% పెంచింది. ఇది మా ఘనత. బీజేపీ అధికారంలోకి వచ్చాక మేము 42% పెంచామని అనేక సందర్భాల్లో బీజేపీ చెప్తూ వస్తుంది. వాస్తవంగా దీన్ని 50% చేయాలని భారతదేశంలో అత్యంత గట్టిగా బలంగా డిమాండ్ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదే పదే ముఖ్యమంత్రుల సమావేశాలు ఎప్పుడు జరిగినా దీన్ని 50% చేయాలి రాష్ట్రాల వాటా అని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇతర ప్రతిపక్ష సీఎంలు ఎలాగైతే చేశారో ఆ రోజుల్లో నరేంద్ర మోడీ చేసేవారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? మీరు అనొచ్చు సార్ 32% 42% చేశారు కదా అని. అది నిజం కాదు అనడానికి 2 ఉదాహరణలు. ఒకటి 14th ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రభుత్వంతో సంబంధం లేదు, రాజ్యాంగ రీత్యా ఏర్పడేటువంటి వ్యవస్థ. ఆ 14th ఫైనాన్స్ కమిషన్ నాకు గుర్తు వైవి రెడ్డి అనుకుంటాను నాయకత్వం వహించింది. సో ఆ 14th ఫైనాన్స్ కమిషన్ ఇలా 32%ను 42%కు రికమెండ్ చేస్తోంది అని తెలిసి ప్రధానమంత్రి చెయ్యకూడదు అని ఫైనాన్స్ కమిషన్ను ప్రెషరైజ్ చేశాడని చెప్పి అప్పటి నీతి ఆయోగ్ CEO ఒక ఉపన్యాసంలో అన్యాపదేశంగా అన్నాడు. అది టీవీ ఛానల్లో మీడియా కూడా క్యాప్చర్ చేసింది. ఆయన రివీల్ చేయాలని చేయలేదు. సో ఆయన ఒక ఉపన్యాసంలో ప్రాసెస్లో ప్రైమ్ మినిస్టర్ డిడ్ నాట్ వాంట్, ఇది పెంచడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన వద్దన్నాడు అని కూడా అన్నారు. కానీ ఫైనాన్స్ కమిషన్ 42% చేసింది. ఫైనాన్స్ కమిషన్ 42% చేశాక రాష్ట్రాల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక అనివార్యమైంది. ఇక రెండవది 42% చేసినా యాక్చువల్గా వస్తుంది 42% కాదు, 30% మించి రావడం లేదు. నేను ఆ లెక్కలు కూడా మీకు వివరంగా చెప్తాను. 42% అనేది ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. ఆన్ పేపర్ 42%, జమ్మూ కాశ్మీర్కు 1% ఇచ్చాక మిగిలింది 41% రాష్ట్రాలకు ఇస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఒక చేత్తో ఇచ్చి మరో చేతితో తీసుకోవడం ద్వారా దొడ్డిదారిన రాష్ట్రాలకు న్యాయంగా ధర్మంగా వచ్చే వనరులు రాకుండా చేయడం వల్ల ఆచరణలో అది 30% మించి ఇవ్వడం లేదు. 30% మించి ఇవ్వడం లేదంటానికి నేను మీకు స్టాటిస్టికల్ ఎవిడెన్స్ కూడా ఇస్తాను. అది ఇచ్చే ముందు ఎందుకు మరి ఈ 42% చేయాలి, 50% చేయాలి, 30% చేసిన అన్యాయం అని ఎందుకంటామంటే మన దేశ రాజ్యాంగంలో ఉన్న ఫెడరలిజం, సమాఖ్య అనేది అసలు ఇది క్వాసై ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే సంపూర్ణ సమాఖ్యగా లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఏర్పడిన సమయంలో దేశంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితుల రీత్యా మన రాజ్యాంగ నిర్మాతలు జాగ్రత్త పడ్డారు. కంప్లీట్ సమాఖ్య కాకుండా యూనిటరీ క్యారెక్టరిస్టిక్స్ చాలా ఉన్నాయి. అంటే ఏకీకృత రాజ్యాంగ స్వభావాలు ఉన్నాయి. అందులో ఈ ఆర్థిక లేదా ద్రవ్య సమాఖ్య ఫిస్కల్ ఫెడరలిజంలో క్లియర్గా కేంద్రానికి పైచేయి ఉంది, మన రాజ్యాంగంలోనే ఉంది. కానీ స్పిరిట్ ఏం చెప్తుంది? రాజ్యాంగ స్పిరిట్ చెప్పేది ఏంటంటే రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు ఉండాలి. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో కూడా చెప్పింది. అంబేద్కరే అన్నాడు, ఒక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇది యూనిటరీ కాన్స్టిట్యూషన్గా ఉంటుంది, సాధారణ పరిస్థితుల్లో ఇది ఫెడరల్ కాన్స్టిట్యూషన్గానే ఉంటుంది అని రాజ్యాంగ నిర్ణాయక సభలో సాక్షాత్తు అంబేద్కర్ మహానుభావుడే ఇచ్చినటువంటి వివరణ. కానీ ఆచరణలో ఏం జరుగుతుందానికి మీకు ఒక్క గణాంకం చెప్తాను. మొత్తం ఇప్పుడు మన ఎవరైనా కేంద్రమైనా రాష్ట్రమైనా సంపాదిస్తుంది, ఖర్చు పెడుతుంది. ఆదాయము, ఖర్చు, కేంద్రము, రాష్ట్రము, ఈ మొత్తం ప్రభుత్వాలకు అంటే కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కలిపి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు ఎంత వస్తుంది అంటే 37%. అంటే స్టేట్స్ అకౌంట్ ఫర్ 37% ఆఫ్ ద టోటల్ రెవెన్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పుట్ టుగెదర్ అని చెప్పేది. ఇక ఖర్చు ఎంత భారమో చూద్దాం.
కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడుతుంది రక్షణ, విదేశాంగ శాఖ ఇలాంటి వాటిపైన. కొన్ని పథకాలు కూడా కేంద్ర పథకాలు ఉంటాయి, కేంద్ర స్కూళ్ళు ఉంటాయి, హాస్పిటళ్ళు ఈఎస్ఐ హాస్పిటల్స్ లాంటివి ఉంటాయి. కేంద్రము ఖర్చు పెడుతుంది, రాష్ట్రాలు ఖర్చు పెడతాయి. కేంద్రము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా 62.4%. అంటే ఆ స్టేట్స్ అకౌంట్ ఫర్ 62.4% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పుట్ టుగెదర్. అంటే ప్రభుత్వాలకు కేంద్రము రాష్ట్రము కలిపి ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో 37%, 37% మాత్రమే రాష్ట్రాలు పొందుతున్నాయి. కానీ చేయాల్సిన ఖర్చులు ఎక్స్పెండిచర్లో మాత్రం 62% ఎబోవ్ భారం రాష్ట్రాలపైన పడుతుంది. ఎందుకు ఇది? ఈ గణాంకాలకు కూడా అవసరం లేదు. మీరు రోడ్డు మీదకి వెళ్ళినా మీకే అర్థమవుతుంది. మన ముందు మన కొరకు ఏ ప్రభుత్వం ఖర్చు పెడుతుందో చూస్తే అర్థమవుతుంది. హైవే కేంద్రం ఖర్చు పెడుతుంది, మరి రాష్ట్ర రోడ్లు, గ్రామాల మధ్య ఉండే రోడ్లు, మండలాల మధ్య ఉండే రోడ్లు, జిల్లాల మధ్య ఉండే రోడ్లు, హైవేలు కొన్ని ఉంటాయి కానీ ఈ రోడ్లు ఎక్కువ ఉంటాయి కదా. ఈ రోడ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మీరు స్కూళ్ళు, సెంట్రల్ స్కూల్ ఎన్ని ఉంటాయి, స్టేట్ స్కూల్ ఎన్ని ఉంటాయి మీరే చూడండి. హాస్పిటల్స్ ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, మీకు గాంధీ హాస్పిటల్, ఇలా టిమ్స్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ ఎన్నో ఉంటాయి, మీకు గోల్కొండ హాస్పిటల్, ఇవన్నీ ఉంటాయి. సెంట్రల్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, లేదా ఆర్మీ హాస్పిటల్ ఉంది సికింద్రాబాద్లో. మీరు ఇలా మీకు రోడ్డు మీదకి వెళ్ళండి, పోలీసు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. పథకాలు కూడా చూడండి, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. మీకు పిఎం కిసాన్ 6,000 అయితే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత యాడ్ చేస్తారంటుంది. అందువల్ల క్లియర్గా ఖర్చు భారము మా రాష్ట్రాలది, ఆదాయాన్ని పొందుతున్నదో కేంద్రం. ఇది న్యాయం కాదు. అందుకే 50% పెంచాలి అని డిమాండ్ వస్తుంది. కానీ పెంచింది 42%, యాక్చువల్గా ఇచ్చేది 30%. ఎందుకు? ఇది నిజమా అనటానికి మీ గణాంకాలు నేను చెప్తాను. అంటే మీకు రాష్ట్రాలతో కేంద్రము పన్నులు పంచుకుంటుంది. ఇప్పుడు మనం చెప్తున్నది కేంద్ర పన్నుల్లో 42% వాటాను కదా, 41% అయింది. దాన్ని ఇప్పుడు 40% తగ్గిస్తారని వార్త కదా. అసలు కేంద్ర పన్నులు కేంద్ర రాష్ట్రాలతో పంచుకునేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డివిజిబుల్ పూల్, ఇంకోటి నాన్ డివిజిబుల్ పూల్. అంటే రాష్ట్రాలతో పంచుకునేది ఒకటి. ఇందులో పన్నులు వస్తాయి, ఎక్సైజ్ డ్యూటీలు వస్తాయి, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఇలా రాష్ట్రాలకు వచ్చేటువంటి కేంద్రానికి వచ్చేటువంటి పన్నులు రాష్ట్రాలతో పంచుకుంటారు. దీన్ని డివిజిబుల్ పూల్ అంటారు. నాన్ డివిజిబుల్ పూల్ అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని, కేంద్రమే ఉంచుకునేటువంటి, కేంద్రమే ఖర్చు చేసేటువంటి నాన్ డివిజిబుల్ పూల్ అంటారు. ఇందులో సెస్సులు, సర్చార్జీలు వస్తాయి. మీరు గమనించండి, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక గతంలో కూడా ఈ ట్రెండ్ ఉంది. మోడీ వచ్చాక ఈ ట్రెండ్ విపరీతంగా పెరిగింది. ఎలా పెరిగిందంటే డివిజిబుల్ పూల్ అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన ఎక్సైజ్ డ్యూటీలు వగైరా పెంచకుండా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని, ఆ రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము మ్యాండేట్ రాజ్యాంగ రీత్యా లేని సెస్సులు, సర్చార్జీల రూపంలో వసూళ్లు కేంద్రం విపరీతంగా పెంచింది. ఫలితంగా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఎంత కోల్పోతున్నాయంటే 2014-15 నుంచి 2018-19 ఫస్ట్ టర్మ్ ఆఫ్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే 5,26,747 కోట్లు. ఐ రిపీట్ అగైన్, 5,26,747 crores. ఈ లెజిటిమేట్గా రాష్ట్రాలకు రావాల్సిన వనరులను కేంద్రమే అట్టే పెట్టుకుంది. ఈ సెస్సులు, సర్చార్జీలు పెంచడం వల్ల. ఎలా పెంచుతుంది? మీకు ఉదాహరణ చెప్తాను. 2017-18 బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్వల్పంగా కన్సెషన్ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ ఏమో రాష్ట్రాలతో పంచుకునేది, అక్కడేమో తగ్గించారు. వెంటనే 50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉండే వారిపైన సర్చార్జ్ పెంచారు. అంటే తగ్గించిన ఇన్కమ్ ట్యాక్స్ వల్ల రాష్ట్రాల ఆదాయాన్ని కోల్పోతే పెంచిన సర్చార్జ్ వల్ల కేంద్రానికి ఆదాయం మిగులుతుంది. ఇదొక ఉదాహరణ. మీకు 2018-19లో పెద్ద ఎత్తున ప్రపంచ చమురు ధరలు మార్పు వచ్చినప్పుడు కేంద్రము ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయలు తగ్గించింది. ఆ ఎక్సైజ్ డ్యూటీ రాష్ట్రాలకు రావాల్సింది. అంటే 9 రూపాయలు తగ్గించిందంటే అందులో రాష్ట్రాలకు ఆల్రెడీ 3 రూపాయలు 60 పైసల వాటా ఉంది. తగ్గించింది 5 రూపాయలు 40 పైసలు మాత్రమే.
కానీ ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయలు తగ్గించి ఏం చేసింది, సెంట్రల్ రోడ్ ట్యాక్స్ అని ఒకటి పెంచింది, సెంట్రల్ రోడ్ సెస్ అని. అది 9 రూపాయలు పెంచింది, మళ్ళీ ఈక్వల్. అంటే కన్స్యూమర్కు తేడా లేదు. ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయలు తగ్గించారు, సెంట్రల్ రోడ్ సెస్ 9 రూపాయలు పెంచారు 2018-19లో. దీనివల్ల వినియోగదారుడిగా మనకేమీ తేడా లేదు, ధర లేదు. కానీ దానివల్ల ఏం జరిగింది, అంతకుముందు రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది. నేను చెప్పాను 9 రూపాయలు 5 రూపాయలు 40 పైసలు కేంద్రంది, 3 రూపాయలు 60 పైసలు రాష్ట్రానికి వచ్చేది కదా. అది పోయి ఇప్పుడు 9కి 9 రూపాయలు కేంద్రమే తీసుకుంది. అంతకుముందు 5 రూపాయలు 40 పైసలు తీసుకునేది ఇప్పుడు 5 రూపీ 40 పైసలు తీసుకుంటూ 9 రూపీ తీసుకుంది. ఇలా ఉదాహరణలు మీకు చెప్పాను. ఇలా ఎంత జరిగింది దానికి కూడా గణాంకాలు చెప్తాను. 2004-05 యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయంలో సెస్సులు సర్చార్జీలు అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని నాన్ డివిజిబుల్ పూల్ వాటా 11.4%. ఇది 11.4%. దీన్ని 2009కి వచ్చే వరకు అంటే యూపీఏ సెకండ్ గవర్నమెంట్ వచ్చే వరకు 11.5% మాత్రమే పెరిగింది. వెరీ వెరీ మార్జినల్ ఇంక్రీజ్ ఆఫ్ 0.1%. ఇది 2013-14కి వచ్చే వరకు అంటే ఎండ్ ఆఫ్ యూపీఏ ప్రభుత్వం వచ్చే వరకు 12.4% పెరిగింది, 12.5%. అంటే మీకు యూపీఏ 10 ఏళ్ల పీరియడ్లో రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని సెస్సులు సర్చార్జీల షేర్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ మార్జినల్లీ ఇంక్రీజ్ ఫ్రమ్ 11.5 to 12.5%. అంటే యూపీఏ ప్రభుత్వం పెంచలేదా సెస్సులు అంటే పెంచింది, కానీ అది చాలా స్వల్పం, నెగ్లిజిబుల్గా పెంచింది. అందుకే ఈ వాటా 11.5 నుంచి 12.5% మాత్రమే పెరిగింది. ద షేర్ ఆఫ్ నాన్ డివిజిబుల్ పూల్ కంప్రైజింగ్ ఆఫ్ సెసెస్ అండ్ సర్చార్జ్ యాజ్ అ ప్రపోర్షన్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది. ఇక మోడీ ప్రభుత్వంలో ఎంత పెరిగిందో మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. 2015-16 ఫస్ట్ ఇయర్ ఆఫ్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే అది 13.5% పెరిగింది. అంటే యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రాలకు గండి కొట్టింది 1% ఎక్కువైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్లోనే 1% గండి కొట్టాడు. ఎవరు నరేంద్ర మోడీ? రాష్ట్రాల హక్కుల కొరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పోరాడిన వ్యక్తి, 50% పెంచాలని డిమాండ్ చేసిన వ్యక్తి. తన గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే రాష్ట్రాల వాటాను 1% పెంచేసి 13.5% చేసుకున్నాడు కేంద్రం వాటా. అండ్ ఈ సెసెస్ అండ్ సర్చార్జ్ వాటా అది మొత్తం కేంద్రానికి వెళ్తుంది. లాస్ట్కి ఇప్పుడు 2024-25 23-24కి వచ్చే వరకు ఎంత తెలుసా, 20.2%. అంటే యూపీఏ ప్రభుత్వం వెళ్ళిపోయే సమయానికి సెస్సులు సర్చార్జీలు యాజ్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ 12.5% ఉంటే నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలన తర్వాత అది 20.2% పెరిగింది. అంటే ఎంత రాష్ట్రాలకు రావాల్సిన లెజిటిమేట్గా రావాల్సిన వనరులు ఈ సెస్సులు సర్చార్జీల రూపంలోకి మారడం వల్ల నష్టపోయింది. చూడండి, దీన్ని నేను ఫిగర్ ఇంతకుముందు ఇచ్చాను. ఫస్ట్ టర్మ్ ఆఫ్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో 5,26,747 కోట్లు, 5,26,747 crores. లేటెస్ట్ డేటా లేదు కానీ మోర్ దెన్ 11 lakh crores ఉంటుంది, 11-12 lakhs, 10 to 12 lakh crores ఉంటుంది. మరి రాష్ట్రాల మీరు వాటా పెరిగింది 32% నుంచి 42% పెరిగి లాభం ఏంటి? అటు పెంచారు, ఇటు తగ్గించారు. ఒక చేతితో ఇచ్చారు, ఇంకో చేతితో తగ్గించారు. ఇక రెండవ ఉదాహరణ చెప్తాను. రెండవది ఈ మీకు ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని ఉంటాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే కేంద్రమే రీజనల్ కనెక్టివిటీ అని ఇలా ఇప్పుడు మొన్న బీహార్లో సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డిక్లేర్ చేశారు ఎలక్షన్ల ముందు. ఈ బడ్జెట్లోనూ లాస్ట్ బడ్జెట్లో కూడా మీకు గుర్తుండే ఉంటుంది. బీహార్కు బుద్ధిస్ట్ సర్క్యూట్ అని, కోసీ కెనాల్ అని ఇలా వరుస పెట్టి అనౌన్స్ చేశారు బీహార్కు. మనం అనుకున్న ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు అమరావతికి ఇవ్వచ్చు కదా అని. వీటిని సెంట్రల్ సెక్టార్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే కేంద్రమే రూపొందిస్తుంది, కేంద్రమే ఖర్చు పెట్టుకుంటుంది, కేంద్రమే చేస్తుంది. ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ ఉంది, సెంట్రల్ సెక్టార్ ప్రాజెక్ట్. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం 100% కేంద్రమే పెట్టుకోవాలి. ఈ సెంట్రల్ సెక్టార్ ప్రాజెక్ట్స్లో జరిగేది ఏంటి అంటే వివక్ష ఉంటుంది. ఇప్పుడు అన్ని బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక బీహార్కి ఇచ్చారు, తెలంగాణకి ఇయ్యరు, ఆంధ్రాకి ఇయ్యరు. ఎందుకు ఇవ్వరు? ఇక్కడ ఎన్నికలు లేవు కనుక. ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయి.
మీకు డెమోక్రటిక్గా లెజిటిమేట్గా వచ్చేవి రాకుండా ఈ కేంద్రము వివక్షపూరితంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఇస్తుంది. ఇది ఎంత అంటే 2014-15లో 5,21,000 crores ఉండే, 5,21,000 కోట్లు. 2023-24 నాటికి ఇది 14,68,000 crores, 14,68,000 కోట్లు. అంటే 5,21,000 crores నుంచి 14,68,000 crores పెరిగింది. అంటే 300% పెరిగింది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ వల్ల. ఇది రాష్ట్రాలకు జరిగిన అన్యాయం కాదా? బీహార్ లాంటి రాష్ట్రాలు లాభపడవచ్చు, ఓవరాల్గా రాష్ట్రాలకు జరిగిన అన్యాయం ఇది. ఇక మూడవది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. కేంద్రము రాష్ట్రాలకు మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంట్లు కూడా ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉన్నదని విభజన చట్టం రీత్యా ఆంధ్రప్రదేశ్కు మొదటి సంవత్సరం కొంత గ్రాంట్ ఇచ్చింది చూడండి. అది ఎప్పుడు ఇవ్వరు, ఎప్పుడో సందర్భాలు ఇస్తారు, రాష్ట్రాలకు ఇస్తుంది. కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే కేంద్రము ఉదారంగా అప్పు రూపంలో కాకుండా రాష్ట్రాలకు గ్రాంటు రూపంలో ఇచ్చే సొమ్ము 1,95,000 1,95,000 crores ఉంటే దాన్ని కాస్త 1,65,000 crores తగ్గించారు. అంటే రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ తగ్గినాయి, కేంద్రము పెట్టుకునే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ పైన 300% పెరిగింది. ఇక నాలుగవది మీకు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. అంటే మీకు రాష్ట్రాలకు డబ్బులు ఎలా వస్తాయి అని అనుకుంటే కేంద్రం నుంచి ఒకటి ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చే షేరబుల్ ట్యాక్సెస్, ఇది మొదటిది ఒకటి మాత్రమే. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్, మూడవది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, నాలుగవది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఐదవది అప్పులు. ఇలాంటివి ఉంటాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే మీకు రీజనల్ కనెక్ట్ కాదు, ఇప్పుడు ప్రొడక్షన్